బాబురెడ్డి గారు స్టార్ట్ హలో గైస్, నమస్తే. ఈ రోజుటి వీడియోలోన ఫుల్ ఫన్ కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట. అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన. ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. గురి పెడితే వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. అసలు ఏం జరిగిందంటే అన్నా, వస్తున్నాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ టైంలో ఎవరు ఫోను? ఈడే ఇప్పుడు చేస్తున్నాడు. అన్నా రైతుల దగ్గర ధాన్యం కొనేవా? దాన్ని మన దగ్గర నుంచి కొనేదానికి క్లయింట్లు వచ్చున్నారనా? చెప్పు. ఒక బస్తా రేట్ అని చెప్పమంటావా? 3000 చెప్పు. 3000? 3000. ఇక్కడ రైతులకి 2500 ఇస్తుండేది. ఆ మాత్రం లాభం కూడా లేకపోతే ఇంకెట్టా? 3000 చెప్పు. సరే అన్నా. మంచికి కాలమే ఉండేదిలే. మీరే ఒకరిని మోసం చేస్తున్నారు, కానీ కాలానికి మంచి రోజులు లేవు అంటారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకు. ఇనేనవా బతుకంతే. సరే, వాళ్ళ బస్తాలను ఒక రేటుకి తీసుకున్నా, మీరు ఎక్కువ రేటుకి తీసుకుంటాను. కానీ ఒక బస్తాకి ఎంత ఇస్తావో? వాళ్ళందరికి 1200 కదా, నువ్వు 1205 రూపాయలు తీసుకో. అన్నా 2 దెబ్బలు ఎక్కువ కుమ్మన్నవాణ్ణి. ఏం కూర? చిక్కుడుకాయ కూర. ఎప్పుడు చూసినా చిక్కుడుకాయ కూర, కాకరకాయ కూర. నేను తిన్నావు. ఈ ఒక్క పూటకి తినేయండి, రేపు వేరే కూర చేసి పెడతాలేండి. ఏం కూర చేస్తావో? కాకరకాయ కూర. కాకి లెక్క ఉన్నావు కదా అక్క, నువ్వు కాకరకాయ కూర చేసే ఎలా తింటారా అక్క? ఏమే మీకెప్పుడు అదే పనా? బోర్ కొట్టదా? నిన్ను పోయి పక్కింట్లో ఏం కూర అడిగి తీసుకురాబో. అక్కడ కూడా కాకరకాయ కూరే. అయినా పర్లేదు, పోయి తీసుకొని రాబో. మన ఇంట్లో పంచపక్ష పరమాణాలు చేసినా పక్కింటి పుల్ల కూర బాగుంటది వీళ్ళకి. మన ఇంట్లో మన పాచిపోయిన కాకరకాయ కూర ఉన్నది, దాన్నే ఇచ్చేద్దాం. ఇంకెప్పుడు పక్కింటికి పోయి కూర అడగమని చెప్పకూడదు. ఉండండి, పక్కింటి వాళ్ళదే కదా. అవును, పక్కింటి వాళ్ళ కూర. అబ్బా, చూసి నేర్చుకోయా. ఎక్సలెంట్ కూడా అది. ఏం టార్చర్. పాచిపోయిన కూర బాగుందటవా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. అసలు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకున్నారు మీరు? అప్పులు బాధలు తట్టుకోలేకుండా. అసలు అప్పులు ఎందుకు చేసినావో? అప్పులు తీర్చేదానికి. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదట్రా. కర్మ కర్మ కర్మరా. అప్పు తీర్చేకి మళ్ళీ అప్పు చేసినావ్రా నువ్వు. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అసలు మొదటిసారి అప్పు ఎందుకు చేసినావని అడుగుతున్నాను. డబ్బులు లేక. ఇంజెక్షన్ నోట్లో వేసేస్తాను. సార్ ఫస్ట్ ఇంజెక్షన్ వేసేయండి సార్, దూల తీరిపోతుంది. నైనా, ఈరోజు శ్రీకృష్ణాష్టమి కదా, కాలేజీకి పోతా గుడికి పోయేసుకోనండి. గుడికి పోవాలనా? యు నో హూ ఐ యామ్ నేను. యు నో మై స్థాయి. యు బ్లడీ సేఫ్ లెక్కర్ నాయనా. బ్రదర్, లెట్స్ గో కమ్ ఫాస్ట్. అక్కడ కాల్స్ వెయిటింగ్. లెట్స్ గో బ్రదర్. కృష్ణాష్టమి చేయకపోతే లైఫ్ లాంగ్ సంక నాకిపోతారు. అంటావు.
మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూసారు కదా గైస్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ దీని అమ్మ ఏంట్రా ఇది, జస్ట్ కిడింగ్ గైస్. మనందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయస్. మరి ఉంటాను మరి, బాయ్. అందరికీ జై శ్రీరామ్.